హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసిన వెంటనే ఒక లైట్ బీకింది. సో అందుకే కొంచెం లైట్ డిస్టర్బెన్సెస్ అవన్నీ వస్తాయి. సో ఒక్క వీడియోకి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ బాపు సినిమా. యాక్చువల్గా ఈ బాపు సినిమా నేను థియేటర్లో చూద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు కుదరలేదు. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఓటీటీలో వస్తుంది అని తెలిసిందో వెంటనే సబ్స్క్రిప్షన్ చేసి మరీ ఈ సినిమా చూశాను. ఎస్, ఈ బాపు సినిమా ఓటీటీలో ఉంది. అది హాట్స్టార్లో ఉంది. అదే మన జియో హాట్స్టార్. అయితే ఇక్కడ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఈ జియో వాడిని మాత్రం అస్సలు నమ్మకూడదు. ఫస్ట్లో అందరికీ అన్నీ ఫ్రీగా ఇచ్చి బాగా అలవాటు చేసి ఆ తర్వాత అందరి నుంచి డబ్బులు బాగా గుంజుతాడు. సో జియో వాడితో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అయితే నేను ఈ జియో హాట్స్టార్ని సబ్స్క్రిప్షన్ చేసి మరి ఈ సినిమా చూడడానికి ఒక చిన్న స్వార్థం కూడా ఉంది. డ్యూన్ పార్ట్ 2 సినిమా కూడా ఈ హాట్స్టార్లో ఉంది. సో అందుకనే వెంటనే సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాను. ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేస్తే బాపు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, ఎప్పుడైతే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా, ఆ తర్వాత బలగం సినిమా, సో ఇలాంటి సినిమాలు వచ్చాయో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసాయి. ఒక విలేజ్లో ఒక చిన్న ఫ్యామిలీ, ఆ చిన్న ఫ్యామిలీలో ఒక చిన్న సమస్యను తీసుకొని ఆ చిన్న సమస్య చుట్టూ ఆ ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ జీవితాలు ఎలా కనెక్ట్ అయ్యాయి, ఆ చిన్న సమస్య వల్ల ఆ ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఆ పరిస్థితులకి ఆ ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అనే ఒక పాయింట్ మీద చాలా సింపుల్ గా సినిమాలు తీసేస్తున్నారు. సో అదే దారిలో వచ్చిన ఒక సినిమానే ఈ బాపు సినిమా కూడా. అయితే ఈ సినిమా అదే ట్రెండ్ ని కంటిన్యూ చేసి సక్సెస్ అయిందా అంటే నాకైతే నచ్చలేదు, ఫెయిల్ అయింది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు చాలా బోరింగ్ గా, చాలా స్లోగా, ఇంకా చెప్పాలంటే థియేటర్లో కాకుండా ఓటీటీలో చూస్తున్నాను కాబట్టి కొన్ని చోట్ల ఫార్వర్డ్ చేసుకుంటూ కూడా చూశాను. బేసికల్ గా మనకు ఒక సినిమా నచ్చాలంటే ఆ సినిమాలో ఉన్న మెయిన్ స్టోరీ, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్, ఆ సినిమాలో ఉన్న మెయిన్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, సో వీటన్నింటికి కూడా మనం కనెక్ట్ అవ్వాలి. అప్పుడే మనం ఆ సినిమాలో కానివ్వండి, ఆ స్టోరీలో కానివ్వండి, ఆ క్యారెక్టర్స్తో కానివ్వండి ఇన్వాల్వ్ అవుతాం. సో ఈ సినిమాలో కూడా ఒక చిన్న సమస్య ఉంటుంది. బేసిక్గా చాలా ఫ్యామిలీస్లో, ఒక విలేజ్లో ఉన్న ఫ్యామిలీస్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అదే అప్పులు. సో ఒక ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి తలకు మించిన భారంగా అప్పులు పెరిగిపోతే ఆ అప్పులు తీర్చడానికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఏం చేశారు అనేది స్టోరీ. అయితే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒకానొక పాయింట్ వరకు బాగానే ఉంది, సినిమా బాగానే వెళ్తుంది అని అనిపించింది. అయితే కొంచెం స్లోగా ఉన్నా కానీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఫ్యామిలీ క్రైమ్ డ్రామా లాగా అవుతుందేమో అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు సుహాస్ గారు యాక్ట్ చేసిన ఒక ఫ్యామిలీ డ్రామా అనే ఒక సినిమా ఉంటుంది. మీరు ఆ సినిమా చూస్తుంటే ఆ టైప్లో వెళ్తుందేమో అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత క్యారెక్టర్స్ కాసేపు ఫన్నీగా, కాసేపు ఎమోషనల్గా, కాసేపు క్రిమినల్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో దాంతో మనకు కొంచెం డిస్ట్రాక్టింగ్గా అనిపిస్తుంది, స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వలేకపోతాము. అండ్ ఈ సినిమాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ ఎవరు ఇచ్చారో కానీ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. అలాగే ఎండింగ్లో క్లైమాక్స్లో ఒక సాంగ్ వస్తుంది. సో అది కూడా చాలా సోల్ఫుల్గా ఉంది. నెక్స్ట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇలాంటి సినిమాలకి ఒక మెయిన్ క్యారెక్టర్స్ అనేవి ఒక రియలిస్టిక్గా, న్యాచురల్గా ఉండాలి. సో అలాంటి ఒక మెయిన్ క్యారెక్టర్లో మెయిన్గా బ్రహ్మాజీ గారు సెట్ అవ్వలేదేమో అని అనిపించింది. ఎందుకంటే ఆయన డైలాగ్స్ చెప్తున్నంతసేపు కూడా ఆయన పక్కన ఎవరో ఉండి ఆయన చేత బలవంతంగా ఆ డైలాగ్స్ చదివిస్తున్నారేమో అన్నట్టు అనిపించింది. ఏదైతే ఒక ప్యూర్ తెలంగాణ, దట్టు ఒక విలేజెస్లో ఒక యాస్ ఉంటుంది కదా, సో అది ఆయన ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు అనిపించింది. నెక్స్ట్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆమని గారు. సో ఆమని గారి క్యారెక్టర్ సినిమాలో అక్కడక్కడ కొంతవరకు బాగుంది అనిపించినా ఆ తర్వాత సడన్గా ఆమె క్యారెక్టర్కి డబ్బింగ్ చేంజ్ అయిపోతుంది. సో దాంతో ఆ క్యారెక్టర్ కూడా మనం టోటల్ గా డిస్కనెక్ట్ అయిపోతాము. నెక్స్ట్ సినిమాలో ఉన్న మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, బలగం సినిమాలో ఉన్న ఒక 3-4 క్యారెక్టర్స్ ఈ సినిమాలో కూడా ఉంటారు. మెయిన్ ఫాదర్ క్యారెక్టర్, అలాగే ఇంకొక ఓల్డ్ పర్సన్ క్యారెక్టర్, అలాగే రచ్చరవి గారి క్యారెక్టర్. వీళ్ళు కాకుండా వీళ్ళతో పాటు సాంగ్స్. సో ఈ సాంగ్స్ ని మంగ్లీ గారు, రామ్ మిరియాల గారు పాడడం వల్ల, ఆ విజువల్స్ వల్ల మనకి త్రూ అవుట్ ద ఫిలిం బలగం సినిమా గుర్తుకు వస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ రామ్ మిరియాల గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన ఏ పాట పాడినా కానివ్వండి ఒకేలా కనిపిస్తున్నాయి, నాకు అసలు కనెక్ట్ అవ్వట్లేదు. దట్టు ఒక విలేజ్ సాంగ్ పాడితే మాత్రం బలగం సినిమానే గుర్తొస్తుంది. సో నాకే అలాగే అనిపిస్తుందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ సినిమా మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.